చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో ఓ వ్యాపారి 170 కోట్ల రూపాయలతో చెక్కేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో సాయి సాధన ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాని పుల్లారావుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. నరసరావుపేట కేంద్రంగా పాలడుగు పుల్లారావు చిట్ ఫండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ, సత్తెనపల్లితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 400 మందికి పైగా ఈ చిట్ ఫండ్లో డబ్బులు పెట్టారు. బాధితుల్లో ఎక్కువ మంది డాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా పుల్లారావు, అతని కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నరసరావుపేటలో పుల్లారావు, అతని బంధువులకి చెందిన ఇల్లు, చిట్ ఫండ్, రియల్ ఎస్టేట్, కార్యాలయాలు, హాస్పిటల్కి బాధితులు తాళాలు వేశారు. న్యాయం చేయాలని మంత్రి లోకేష్, డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి తమ గోడును మొరపెట్టుకున్నారు. సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థలో నేను మా కుటుంబ సభ్యులం సిట్టు మెంబర్లుగా జాయిన్ అయ్యి ఉన్నాం. జాయిన్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ చిట్టు మేనేజ్మెంట్ అయినటువంటి పాలడుగు పుల్లారావు, డాక్టర్ రాజేష్, నూకా రాజేష్ కుమార్ అని పుల్లారావు గారి అల్లుడు. ఆయన మా డాక్టర్ గారు, మా అమ్మాయి వాళ్ళకు బాగా అత్యంత ఫ్యామిలీ ఫ్రెండ్స్. తద్వారా వాళ్ళు నూకవరపు రాజా రమేష్ డాక్టర్ గారు, హర్షవర్ధిని గారు మాతో ఉన్నటువంటి సాన్నిధ్యం ద్వారా మాకు సంబంధించినటువంటి సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో సభ్యునిగా చేరమని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. వారికి మాకు ఉన్నటువంటి సాన్నిధ్యం వలన, వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వారి సంస్థ అయినటువంటి సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో ఇచ్చున్నాం. ఆ డబ్బులు కూడా అడిగి ఉన్నాం. అవి కూడా చెల్లిస్తానని చెప్పాడు. అవి కూడా చెల్లించలేదు. ఆ విషయంలో ఇలా మమ్మల్ని నమ్మబలికినటువంటి డాక్టర్ నూకా రాజా రమేష్ హర్షవర్ధన్లో మమ్మల్ని ప్రలోభ పెట్టి మా చేత చిట్స్ వేపించారు. ఇవాళ సమాధానం లేదు, సమాచారం ఇవ్వడం లేదు, రెస్పాన్స్ కావడం లేదు. అందువలన వారిద్దరిని చిట్ ఫండ్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళందరి మీద కూడా నేను నర్సరావుపేట పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.